హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్రావెల్ బ్లాగ్స్. ఈ రోజు ఒక రోడ్ ట్రిప్ మీద వెళ్తున్నాం ఫ్రమ్ బెంగళూరు టు రావులపాలెం. సో ఫస్ట్ మా రూట్ మ్యాప్ ఎలా అంటే బెంగళూరు టు చెన్నై, అది కూడా ఎలా అంటే హొసూర్, కృష్ణగిరి, వెల్లూరు, ఆ తర్వాత చెన్నై వెళ్తాం. అండ్ చెన్నై నుంచి మన హైవే అవుతుందో రావులపాలెంకి, అంటే నెల్లూరు, విజయవాడ, అక్కడి నుంచి రావులపాలెం అనమాట. సో ఇది మా రూట్ మ్యాప్. సో మిగతా అంతా కూడా ఆ ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీకు షేర్ చేస్తాం. కార్ అయితే కింద పార్క్ చేసి ఉంచాం, అలా బయటికి వెళ్ళి తినేసి వచ్చేసాం. సో ఇప్పుడు బ్రిగేడ్ రోడ్ నుంచి చెన్నై అయితే స్టార్ట్ అవుతున్నాం. అది మనకి కొంచెం ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంది. ఫాస్ట్గా వెళ్తారు ఇక్కడ, చాలా ఫాస్ట్గా వెళ్తారు ఇక్కడ, కొంచెం చూసుకుని వెళ్ళాలి. తిప్పేసే సిగ్నల్ కూడా తిప్పేసే ఓకే. బ్రిగేడ్ రోడ్ అంటే ఇంకా బెంగళూరు టాప్, ఇంకా అంటే ఫుల్ పార్టీ కల్చర్ అంతా కూడా బ్రిగేడ్ రోడ్లో ఉంటుంది. పబ్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ మెయిన్గా షాపింగ్ ఏరియా మొత్తం అన్నీ కూడా లేటెస్ట్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. సో ప్రస్తుతం టైం అయితే 10 అవుతుంది. చూద్దాం చెన్నై రేస్ ఎంత అవుతుందో. సో మళ్ళీ మీకు ఒకసారి చూపిద్దామని ఇక్కడ ఎంజీ రోడ్ సైడ్ వచ్చాం. ఇదంతా కూడా మీకు ఎంజీ రోడ్, అండ్ ఎదురు మీకు ఒక మెట్రో స్టేషన్ కూడా కనిపిస్తుంది పైన. Turn left after Kavri Handicrafts Emporium on the left onto Brigade Road. ఇప్పుడు మీకు బ్రిగేడ్ రోడ్ కూడా చూపిస్తాను, ఎందుకంటే బ్రిగేడ్ రోడ్ ఎప్పుడు మార్నింగ్ టైం నేను కవర్ చేయలేదు. లెఫ్ట్కి వెళ్ళాలి ఇప్పుడు మేము. లెఫ్ట్కి వెళ్తే మొత్తం బ్రిగేడ్ రోడ్. సో బ్రిగేడ్ రోడ్కి దగ్గరలో మీకు ఈ ఎంజీ రోడ్ మెట్రో స్టేషన్ కూడా ఉంటుంది. Continue for 5 kilometers. సో ఇదంతా కూడా మీకు బ్రిగేడ్ రోడ్. ఏవైతే మీకు చెప్పాం కదా, మొత్తం పార్టీ ఏరియా అంతా కూడా ఇక్కడ చర్చ్ స్ట్రీట్ అని కనిపిస్తుంది కదా సైడ్న. చర్చ్ స్ట్రీట్లో మొత్తం పార్టీ ఏరియా అంతా ఉంటుంది. మొత్తం పబ్స్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఇదంతా కూడా మీకు రోడ్కి అటుపక్క ఇటుపక్క కనిపిస్తున్నాయి కదా, అన్నీ కూడా షాప్స్. మెయిన్ షాపింగ్ అంతా కూడా ఇక్కడ ఉంటుంది. ఇందుకు ఇక్కడ రైట్ సైడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది కదా, ఇక్కడ రెక్స్ థియేటర్ ఉండేది, చాలా ఫేమస్ అనమాట. అది ఇప్పుడు లేదు, మొత్తం డిమాలిష్ చేసి ఏదో మాల్లా కడుతున్నారు. నేను లాస్ట్ మూవీ చూసిందంటే రెక్స్ థియేటర్లో ఏక్తా టైగర్, సల్మాన్ ఖాన్ది. ఏక్తా టైగరా కాదు, టైగర్ జిందా హై చూసాను లాస్ట్. ఆ తర్వాత మళ్ళీ ఒక కొన్ని రోజులుగా చూస్తే ఇక్కడ అంతా మొత్తం డిమాలిష్ అయితే ఉంది. ఈ ఏరియాలో ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. స్పెషల్లీ ఇక్కడ కొంచెం ముందున ఒక హోటల్ అయితే ఉంటుంది, ఓషా ఇంటర్నేషనల్ అని. అక్కడ ఫిష్ అయితే మాత్రం చాలా చాలా ఫేమస్. ఎగ్జాక్ట్గా చూపిస్తాను లొకేషన్ మీకు. ఓషా ఇంటర్నేషనల్ ఒకసారి గూగుల్ చేస్తే కూడా మీకు తెలుస్తుంది. ఇదిగోండి ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా ఒక లేన్, ఈ లెఫ్ట్ సైడ్ ఓషా ఇంటర్నేషనల్. ఈ బిల్డింగ్ పేరు ది ఎడ్జ్, మేబీ ద హోటల్లో ఉంది. మేము బయలుదేరిన పాయింట్ నుంచి దగ్గర ఒక 300 కిలోమీటర్స్ చూపిస్తుంది చెన్నై, అండ్ 6 అవర్స్ జర్నీ టైం చూపిస్తుంది. సో ఇప్పుడు మేము వెళ్తుంది రోడ్ కూడా మనకి హొసూర్ రోడ్. ఇది చూద్దాం, గూగుల్ టైంని మేము బీట్ చేయాలి, ఎందుకంటే మధ్యలో లంచ్ బ్రేక్ అయితే కంపల్సరీ తీసుకోవాలి. కానీ డెఫినెట్గా లేట్ అయితే అవుతుంది, కానీ 6 అవర్స్ కన్నా తక్కువ టైంలో మ్యాక్సిమం వెళ్ళడానికి మేము ట్రై చేస్తాం. ఈరోజు ఎండ అయితే చాలా గట్టిగా ఉంది బెంగళూరులో, ఎప్పుడైతే చూడలేదు. ఎప్పుడు మబ్బులుగా చూడడం అలవాటు. సిటీ క్రాస్ అవడానికి చాలా టైం పడుతుంది. ఇంకా హొసూరు నుంచి అయితే ఇంకా దూసుకెళ్ళిపోవచ్చు. ఇంకా ఇప్పుడే పెట్రోల్ బంక్ వచ్చాం, మొత్తం ఫుల్ ట్యాంక్ చేస్తున్నాం. ఇప్పుడే ఫ్యూయల్ కొట్టించాం, మొత్తం 2900 అయింది.
యాక్చువల్గా మేమున్న స్టార్టింగ్ పాయింట్ అంటే బ్రిగేడ్ రోడ్ నుంచి చెన్నై 350 కిలోమీటర్స్. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 10-12 కిలోమీటర్స్ అయితే వచ్చేసాం. అయితే ఇక్కడ ఏంటంటే సిటీలోనే ఎక్కువ టైం పడుతుంది, చాలా ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది అండ్ ఎక్కువ సిగ్నల్స్ ఉంటాయి కాబట్టి అదే కొంచెం టైం టేకింగ్. Use the right lane to stay on Marathali Sarhadpur Road. ఇది యాక్చువల్గా చెప్పాలంటే మార్చల్లి వెళ్ళే రోడ్ ఇది. ఇప్పుడు మన ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్ మీద ఉన్నాం. నేను 2010లో ఇక్కడ వర్క్ చేశాను బెంగళూరులో. అప్పుడు ఈ ఫ్లైఓవర్ అయితే లేదు. సో ఫస్ట్ టైం నేనైతే ఈ ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్ మీద వెళ్తున్నాను. ఎప్పుడు కూడా అటు తిరుపతి ఆ రోడ్లో వెళ్ళిపోయేవాడిని. ఇప్పుడు ఏంటంటే కొంచెం చెన్నై నుంచి వెళ్దాం చాలా రోజులు అయిందని చెప్పి ఈ రూట్ తీసుకుంటూ వెళ్తున్నాను అన్నమాట. చాలా బాగుంది, చాలా పెద్ద ఫ్లైఓవర్ ఇది. మొత్తం చాలా చేంజ్ అయింది. ఈ రోడ్ అయితే మాత్రం నాకైతే ఆ చేంజెస్ అయితే క్లియర్ కనిపిస్తున్నాయి. ఆ కింద కొంచెం ముందు ఒక టోటల్ మాల్ అయితే ఉంటుంది. అప్పుడు ఎప్పుడో 2010లో కొంచెం ఎక్కువ వెళ్ళేవాడిని. అండ్ ఆ ఏరియా మొత్తం మారిపోయింది అసలు. ఇది ఉంటుంది మడివాల్ అనుకుంటా, మడివాల్ అనేది ఉంటుంది, బట్ గుర్తులేదు. మడివాల టోటల్ మాల్ అని గుర్తున్నాను. మొత్తానికి ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్ మాత్రం సూపర్ ఉంది. కాకపోతే ఏంటంటే ఎండ ఎక్కువ తగ్గుతుంది, అదే బాగా. పొల్యూషన్ లెవెల్స్ అన్నీ పెరిగిపోవడం వల్ల కొంచెం బెంగళూరు క్లైమేట్ అయితే చాలా మారిపోయింది. ఒకప్పుడు 2008-2010 ఆ టైంలో చాలా కూల్గా ఉండేది క్లైమేట్ అంతా కూడా. నాకు అన్నింటికన్నా బాగా ఏం నచ్చిందంటే ఒక పక్క ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్ అండ్ ఇంకో పక్క మనకి సైడ్న మెట్రో కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. ఇది కూడా మొత్తం అయిపోతే అసలు అదిరిపోతుంది. ఇంకా కంపల్సరీ నేనైతే ఎప్పుడో ఒకసారి ట్రావెల్ చేస్తాను ఈ మెట్రో లైన్లో. ఎందుకంటే ఆ వ్యూ అయినా చాలా చాలా బాగుంది, ఎక్స్పీరియన్స్ చేయాలనిపిస్తుంది చూసిన తర్వాత. సరే ఈ ఫ్లైఓవర్ నుంచి వ్యూ చూపిస్తున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫుల్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఈ ఏరియా అంతా మొత్తం మారిపోయింది. 10 yearsలో చాలా చేంజ్ అయితే కనిపిస్తుంది నాకు. Continue on Hosur Road for 1 kilometer. ఇప్పుడు మేమైతే స్ట్రైట్ హోసూర్ రోడ్లోకి వచ్చాం. ఇక్కడ రైట్ సైడ్ మనకి వెళ్తే ఎలక్ట్రానిక్ సిటీ phase 1 అలాగే phase 2 అన్నీ ఉంటాయి. చూడండి మెట్రో అంతా కూడా కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. అది అవుతుంది అసలు. బాబా ఇక్కడ నుంచి వ్యూ అయితే మాత్రం సూపర్గా ఉంది. అసలు మెట్రో ఎలా వేస్తున్నా చూడండి. అసలు ఆ ఫ్లైఓవర్ నుంచి పైన అంత ఎత్తులో పిల్లర్స్ గ్రేట్ అసలు. In 500 meters, continue straight onto National Highway 44, National Highway 48. ఫాస్ట్ ఎగ్జాంపుల్ వెళ్ళిపోండి. ఈ రోజు నుంచి ఓన్లీ ఫాస్ట్ ట్యాగ్స్, క్యాష్ నాట్ అలౌడ్ అని చెప్పి గవర్నమెంట్ రూల్ పెట్టింది. మ్యాక్సిమం అన్ని ఫాస్ట్ ట్యాగ్ కింద కన్వర్ట్ అయిపోయి ఉన్నాయి. ఇంకా ఓకే, చాలా టైం సేవ్ అవుతుంది ఫాస్ట్ ట్యాగ్ వల్ల. బైక్స్ కూడా టోల్ గేట్ అంటే Continue straight onto National Highway 44, National Highway 48. ఓకే గూగుల్ ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్ యూజ్ చేసిన వాళ్ళు ఎవరైతే బైకర్స్ ఉన్నారో వాళ్ళకి కూడా Continue on National Highway 44 for 73 kilometers. వాళ్ళు కూడా ఈ టోల్ ఫీ అయితే పే చేయాలి. ఈవెన్ బైకర్స్ కూడా టోల్ ఫీ అయితే పే చేయాలి ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్ యూజ్ చేసినందుకు. ఫస్ట్ టైం అయితే నేను చూస్తున్నా. ఇంతవరకు ఎప్పుడు నేను అలాగా బైకర్స్ టోల్ ఫీ పే చేసినట్టు ఎక్కడ చూడలేదు. ఫస్ట్ టైం అయితే ఇక్కడే చూస్తున్నాను. ఇంకెక్కడైనా ఉందో నాకైతే ఐడియా లేదు.
ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్ నుంచి వచ్చాం కదా, అది ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్స్ ఫ్లైఓవర్. చాలా చాలా పెద్దది అండ్ చాలా ఎక్కువ టైం పడుతుంది అది కన్స్ట్రక్ట్ చేయడానికి కూడా. సో ఇదంతా కూడా ఈ మెట్రో లైన్స్ అని వేస్తున్నారు, ఇది కూడా చాలా డిస్టెన్స్లో వేస్తున్నారు. కానీ ఒకసారి కంప్లీట్ అయ్యి మాత్రం బెంగళూరు సిటీ అసలు సూపర్ ఉంటుంది. ఇంకా మెయిన్ అంటే మెట్రో వల్ల చాలా టైం సేవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ మెట్రో తీసుకోండి, చాలా టైం సేవ్ అయ్యేది మాకైతే అక్కడ ఢిల్లీ మెట్రో యూస్ చేసిన తర్వాత. అదే బై రోడ్ వెళ్ళాలంటే చాలా కష్టం. చెన్నై 326 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి. ఇంకా చూడాలి ఎంత టైం పడుతుందో. బెంగళూరు సిటీ మాత్రం సూపర్గా ఉంటుంది అసలు. ఇక్కడ సైడ్న ఆనంద భవన్ ఉంది, ఆనంద భవన్, శరవణ భవన్, ఈ రెండు కూడా తమిళనాడులో టాప్ అసలు. ఓన్లీ ఫర్ వెజ్ అనమాట. ఫుడ్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది. శరవణ భవన్ బాగుంటుంది, ఆనంద భవన్ కూడా చాలా బాగుంటుంది. మేము చెన్నై వెళ్తున్నాం కదా, దారి ఉంటే ట్రై చేస్తాం. మళ్ళీ ఆంధ్ర అంటే మళ్ళీ చికెన్ బిర్యానీ థమ్స్ అప్, ఇంకా అందుకని ఇంకేం చేయలేం అక్కడ. నెల్లూరులో మళ్ళీ కొన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి, అక్కడ ఫిష్ అయితే బాగుంటుంది. ఇంతవరకు సిటీలో ఉన్నాం కదా, కొంచెం మాస్క్ అది కంపల్సరీ కాబట్టి మాస్క్ పెట్టుకున్నాం, అందుకే కొంచెం సౌండ్ అయితే తక్కువ వచ్చింది. బా భలే ఉంది ఇక్కడ. కానీ ఎండ మాత్రం ఇరగేస్తుంది. టెంపరేచర్ అయితే అలాగా కాన్స్టెంట్గా 24 డిగ్రీస్ చూపిస్తుంది. ఎండ మాత్రం గట్టిగా ఉంది. ఇప్పుడే ఆనంద భవన్ చెప్పాం కదా, కరెక్ట్గా మాకు లెఫ్ట్ సైడ్ వెళ్తున్నప్పుడు ఆనంద భవన్ అయితే కనిపించింది రూట్. ఇక్కడ వచ్చాం, చిన్న బ్రేక్, చాయ్ బ్రేక్ అంతే. చాయ్ బ్రేక్ ఏమైనా స్నాక్స్ తినేసి మళ్ళీ స్టార్ట్ అవడానికి. ఇంతవరకు మేము కర్ణాటక ఫుడ్ తిని తిని బోర్ కొట్టేసింది, అందుకు ఒకసారి తమిళనాడు స్టైల్ టచ్ అయ్యేది. అడియార్ ఆనంద భవన్. మినీ టిఫిన్ అయితే ఆర్డర్ ఇచ్చాను. అయితే ఇడ్లీ, వడ, నెక్స్ట్ కేసరి బాత్, పొంగల్, దోశ అయితే ఇచ్చారు. అండ్ ఆల్రెడీ నేను టేస్ట్ చేశాను ఇడ్లీ అయితే, చాలా చాలా బాగుంది ఫుడ్ ఇక్కడ. ఈరోజు మాకు ఇది రెండో టోల్ గేట్. నేనైతే కర్ణాటక బోర్డర్ అయితే వచ్చాను. నెక్స్ట్ హొసూరు వచ్చేస్తుంది. హొసూరు వచ్చిందంటే ఇంకా తమిళనాడు స్టార్టింగ్. కానీ చాలా ఎక్కువ వెహికల్స్ ఉన్నాయి ఇక్కడ. స్టార్టింగ్ మీకు రికార్డ్ చేయలేదు కానీ చాలా ఎక్కువ వెహికల్స్ ఉన్నాయి. సో చెన్నై ఇంకెంత టైం పడుతుందో చూడాలి. మధ్యలో చాలా బ్రేక్ అయితే తీసుకున్నాయి ఇక్కడ అడియార్ ఆనంద భవన్లో. చెన్నై ఇక్కడ నుంచి 313 కిలోమీటర్స్, వెల్లూరేమో 169. థ్యాంక్ యూ గేట్ కొట్టు పెట్టారు. కర్ణాటక బార్డర్ దాటేసాం ఇప్పుడు మనం. సో కర్ణాటక బార్డర్ దాటేసి తమిళనాడు అయితే ఎంటర్ అయిపోయాం. నెక్స్ట్ వచ్చేది ఫస్ట్ ఊరు హొసూరు అనమాట. నాకు తెలిసి ఇంకో 5.5 hours పడుతుంది అనుకుంటా. 5.5 hours, 5 hours మ్యాక్సిమం వెళ్ళిపోవచ్చు. మొత్తం హైవే కాబట్టి ఇంకా ఇక్కడ నుంచి అయితే హైవే మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం వెళ్తుందంటే నేషనల్ హైవే 44. ఇది మనకి కృష్ణగిరి నెక్స్ట్ వస్తుంది. హొసూరు అయితే క్రాస్ అవుతాం. ఒక్కొక్కడు ఫుల్ స్పీడ్ మీద వెళ్తున్నారు అసలు. మేమైతే 100 మెయింటైన్ చేస్తాం, 100 అయితే క్రాస్ చేయలేదు. యాక్చువల్లీ మాది చిత్తూరు అట్టించి వెళ్దాం అనుకున్నాం. చిత్తూరు తిరుపతి అయితే దగ్గర అని చెప్పి అట్టించి వెళ్దాం అనుకున్నాం. కానీ చిత్తూరు తిరుపతి ఆ రోడ్ అయితే ఫుల్ పాట్ హోల్స్ అన్నీ ఉన్నాయి, బాగా డ్యామేజ్ అయింది రోడ్ అంతా కూడా. సో అందుకని చెప్పి ఇంకా కంప్లీట్గా హైవేలో బెటర్ కదని చెప్పి ఈ రూట్ అయితే మేము వెళ్తున్నాం. వాడు ఎప్పుడు రెగ్యులర్గా వెళ్ళే రూట్ అది, చిత్తూరు తిరుపతి, నెక్స్ట్ నెల్లూరు, విజయవాడ, ఇక రొటీన్గా వెళ్తున్నాం అని చెప్పి ఈసారి ఇంకో రూట్ అయితే మేము సెలెక్ట్ చేసుకున్నాం. కానీ హైవే మాత్రం సూపర్ ఉంది అసలు. కానీ చాలా బిజీ ఉంది హైవే, వెహికల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి.
మాత్రం సూపర్గా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ ఒకసారి కొండలు ఉండే ఎలా ఉన్నాయి, ఎక్సైట్గా ఉన్నాయి. 10 years ముందు నేను బెంగళూరు నుంచి చెన్నై ఒక బస్సులో వెళ్ళా, కేఎస్ఆర్టీసీ బస్సు, కర్ణాటక వాళ్ళది. అది కూడా ఏంటంటే డ్రైవర్ క్యాబిన్ ఉంటుంది కదా, దాన్ని వెనకాల సీట్లో కూర్చున్నాను. అప్పుడు నేను స్టార్ట్ అయింది కూడా ఈవినింగ్ అనమాట, లైక్ 3 ఆ టైంకి. సో ఈ రూట్లో వెళ్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. నేచర్ అంతా కూడా చూసిన తర్వాత చాలా బాగా అనిపించింది. అప్పటి నుంచి నాకేంటి కొంచెం మనసులో ఉండిపోయింది, ఎప్పుడైనా సరే మళ్ళీ ఒకసారి ఈ రూట్లో ట్రావెల్ చేయాలి, డే టైం కానీ లేకపోతే ఈవినింగ్ టైం కానీ. ఎప్పుడు వచ్చినా చెన్నై టు బెంగళూరు నైట్ టైం వచ్చేసేవాళ్ళం బస్సులోనే. సో అంత చీకటి ఉండేది, అంత నేచర్ అంతా ఎంజాయ్ చేసేవాళ్ళం కాదు. సో ఇప్పుడు ఇది ఒక మంచి ఆపర్చునిటీగా కనిపిస్తుంది నాకు. కొంచెం లాంగ్ అయినా, ఒక 150-200 కిలోమీటర్స్ లాంగ్ అయినా సరే నాకు ఇదే బెస్ట్ అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేది కృష్ణగిరి. ఇంకో 25 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం కృష్ణగిరికి. ఇది చూడండి, హైవే తరక క్లియర్ వ్యూ అలా ఉంది. మొత్తం 6 లేన్ హైవే. అటుపక్క వెల్లూరు వెళ్ళడం కూడా ఇంకో హైవే ఉంది మనకేంటే. ఇక్కడంటే టిన్ ఫ్యాక్టరీ నుంచి అదొక హైవే కనెక్ట్ అవుతుంది, అది కూడా వెల్లూరు కనెక్ట్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం వెళ్తున్న రూట్ కూడా వెల్లూరు కనెక్ట్ అవుతుంది. అదైతే కొంచెం ఎక్స్ట్రా డిస్టెన్స్ అయితే ఒక 30-35 కిలోమీటర్స్ ఎక్కువ ఉంటుంది ఈ హైవేతో కంపేర్ చేసుకుంటే. సో 2 రూట్స్ ఉన్నాయి మనకి బెంగళూరు నుంచి చెన్నై వెళ్ళడానికి. ఉంది పిజ్జా క్రాస్ చేస్తాం. చిన్నార్ అనే ఊరేదో వచ్చింది. అడియార్ ఆనందభవన్ చాలానే ఉన్నాయి. ముందు మేము ఒకదే తిన్నాం కదా, అక్కడ ఒకటి ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఒకటి కనిపిస్తుంది. ఇక్కడ ఏదో పెద్ద ఫుడ్ కోర్టే ఉంది కదా, పెద్దది ఫుడ్ కోర్ట్ ఉంది ఇక్కడ. క్యూబ్ స్టాప్, నెక్స్ట్ ఏదో ఫుడ్ కోర్ట్, భారత్ పెట్రోలియం ఉంది. అంబూర్ బిర్యానీ ఉంది. అంబూర్ బిర్యానీ కూడా చాలా చాలా బాగుంటుంది. కర్ణాటక అయితే దొన్నె బిర్యానీ బాగా ఫేమస్. మనకి తమిళనాడులో అయితే అంబూర్ బిర్యానీ కూడా ఫేమస్. ఇంకోటి తలపకాయ బిర్యానీ అది ఉంటుంది అన్నమాట, పేరు మర్చిపోయాను. ఏదో ఇప్పుడు కొంచెం బాగుంది, ఫ్రీగా ఉంది. దాకా ఫుల్ వెహికల్స్. దాని తర్వాత ఒకటి ఏదో రేస్లో వెళ్తున్నట్టు అనిపించింది. ఇప్పుడైతే కొంచెం ఫ్రీగా ఉంది. మళ్ళీ మేము మధ్యలో ఎక్కడ ఆగారు, వెల్లూరులో ఇంకో బ్రేక్ తీసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత నాన్ స్టాప్గా వెళ్ళిపోవచ్చు. చెన్నై సిటీలోకి ఎంటర్ అవ్వకుండా ఇంకా అవుటర్ రింగ్ రోడ్ నుంచి వేరే రూట్ ఏదో ఉంటే దాంట్లో వెళ్ళిపోవడం. ఇంకా నాకైతే చెన్నైలో చాలా ట్రాఫిక్ ఉంటుంది. మరి ఉంది వ్యూస్. సేలం స్ట్రైట్గా పోతే సేలం. ఈవినింగ్ టైం అయితే ఇంకా బాగుంటుంది, చాలా బాగా కనిపించింది హైవే అంతా కూడా. మార్నింగ్ టైం అంటే ఎండ వల్ల కొంచెం నాకంత ఇదిగా అనిపించలేదు, కొంచెం న్యాయం చేయలేదు అనిపిస్తుంది ఫోన్ అయితే. నాకు తెలిసి ఇంకో 4.5 hours 4 hours వెళ్ళిపోతాం చెన్నై, ఎక్కడ బ్రేక్ తీసుకోకుండా వెళ్తే. ఎందుకంటే హైవే అయితే చాలా చాలా బాగుంది కాబట్టి. కనకాదురా మీకు ఆ కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండ పైన కూడా వైట్ కలర్ కనిపిస్తుంది చూసారా, అది ఒక టెంపుల్. నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు ముందు ఒక టెంపుల్ చూపించాం కదా, అసలు నాకైతే నిజంగా షాకే. అంత పెద్ద కొండ పైన టెంపుల్ కట్టడం అంటే మాట్లాడండి, అసలు షాక్. అసలు అది తమిళనాడులో ఆ టైప్ కల్చర్ ఉంది. ఇక్కడ చూసారా ఎలిఫెంట్ క్రాసింగ్ కూడా ఇక్కడ సైన్ బోర్డ్ అయితే ఉంది, ఎలిఫెంట్ క్రాసింగ్ హైవేలో. వా, ఫారెస్ట్ ఏరియా స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి, మొత్తం ఫారెస్ట్ ఏరియా. అది సంగతి, మెయిన్గా ఫారెస్ట్ ఏరియాలో అడ్వాంటేజ్ అనమాట. సో లాస్ట్ టైం నేనైతే ఇది గమనించలేదు. చెప్పాను కదా 10 years ముందు బస్సులో ఒకసారి ట్రావెల్ చేశాను ఈవినింగ్ టైం అని. ఇది
ఫారెస్ట్ ఏరియా సంగతి నాకు అప్పుడు తెలీదు. ఇప్పుడైతే నాకు కొంచెం క్లారిటీ వచ్చింది. నెక్స్ట్ టోల్ గేట్ వచ్చేసాం. బాబరే ఏంటి క్యాష్కి ఎంతమంది ఉన్నారు క్యాష్ లైన్లో. ఓ మై గాడ్. అదే ఫాస్ట్గా లేకపోతే మేము చచ్చిపోవాలం. చాలా వరకు టైం ఇలాగే కిల్ అయిపోయింది టోల్ గేట్స్ దగ్గర. యాక్చువల్గా క్యాష్ తీయేస్తా అని చెప్పారు, నేను ఎందుకో తీయలేదు ఇంకా. చలో ఇక్కడ ఏంటి ఎంత పెద్ద స్పీడ్ బ్రేకర్ పెట్టాడు. చాలా పెద్ద స్పీడ్ బ్రేకర్ ఉంది. ఇందాక బొమ్మలు చూసాం కదా, ఒక 2 కొన్నాను. బాగున్నాయి. 2 బొమ్మలు 250కి ఇచ్చారు. ఫస్ట్ అంతా 400 అంతా చెప్పాడు, కొంచెం బార్గెన్ చేస్తే 250కి ఇచ్చారు. ఇప్పుడైతే మేము కృష్ణగిరిలో ఉన్నాం. కొండ చూడండి, ఈ కొండ వచ్చిందంటే కృష్ణగిరి ఊరు వచ్చినట్టునే మనకి ఇండికేషన్. పైన ఒక ఫోర్ట్ లాంటిది ఉంది. పైన ఒక ఫోర్ట్ లాంటిది ఉంది. దీని హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఏంటో నాకైతే తెలియదు. వచ్చే తర్వాత ఎప్పుడైనా చూడాలి. ఇంకా అది ఉన్నాడు కానీ చాలా పెద్ద కొండ ఇది. ఇప్పుడు క్లియర్ కనిపిస్తుంది. రోడ్ బ్లాక్. ఇప్పుడు కృష్ణగిరి నుంచి చెన్నై 257 కిలోమీటర్స్. ముందున ఎవరో బైక్ రైడర్ వెళ్తున్నారు. మొత్తం ఫుల్ సేఫ్టీ గేర్ అంతా పెట్టుకుని వెళ్తున్నారు మంచిగా. బైకర్స్కి బాగుంటుంది. ఇలాంటి హైవేస్ అయితే మంచిగా చేస్తారు అసలు. ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోతే మనకి సేలం, మనకి ఒక కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ తిరిగితే మనకి చెన్నై వస్తుంది. ఇంతకుముందు ఒకసారి వచ్చానండి సేలం రూట్. ఇదంతా తమిళనాడులో అప్పుడు చేసినప్పుడు మొత్తం అంతా కూడా కవర్ చేసాం. లేదు మొత్తం కొండలే. ముందున కియా కార్ కనిపిస్తుంది, కియా సెల్టోస్. మెయిన్ హైవే నుంచి చెన్నైకి కట్ అవుతున్నాం. ఇలా ముందుకెళ్ళి మనం లెఫ్ట్కి వెళ్ళాలి చెన్నై వెళ్ళాక. బైకర్స్ చాలామంది ఉన్నారు. కొంతమంది కన్యాకుమారి ఎక్కువ మంది వెళ్తారు బెంగళూరు నుంచి. ఇక్కడి నుంచి కూడా బాగుంటుంది చెన్నై హైవే. రోడ్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి. వెల్లూరు అయితే చాలాసార్లు టచ్ చేస్తున్నాం కానీ ఎప్పుడూ టెంపుల్కి వెళ్ళలేదు. టెంపుల్ చాలాసార్లు వెళ్దాం కానీ కుదరలేదు ఎప్పుడు కూడా. ఎప్పుడైనా కొంచెం ఫ్రీ ఉన్నప్పుడు వెళ్ళాలి. ఇంకా వెల్లూరు గోల్డెన్ టెంపుల్. ఇంతకు బెంగళూరు ఉన్నప్పుడు ఏంటంటే మధ్యలో బ్రేక్ జర్నీ ఉండేది కాదు, డైరెక్ట్గా వచ్చేసాను. చెన్నై ఇక్కడి నుంచి 255 కిలోమీటర్స్. కానీ హైవే అయితే మాత్రం చాలా బాగుంది, ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు. తిరువణమల వెళ్ళాక కూడా ఇక్కడి నుంచి ఎక్కడో కట్ అవ్వాలి తిరువణమలకి. బ్యాక్ సైడ్ ఫుల్ కొండలు ఉన్నాయి. హైవే కూడా చాలా చాలా బాగుంది. అది కూడా 6 లైన్, ఇది కూడా 6 లైన్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి కంప్లీట్ వ్యూ అయితే మాత్రం చాలా చాలా బాగుంది హైవే. ఫ్యాంటాస్టిక్. ఇలా హైవేస్ ఎంత దూరమైనా ప్రయాణించిన
తిరుపతి రోడ్ కొంచెం ఎక్కువ పాట్ హోల్స్ అంటే బాగా డ్యామేజ్ అయిపోయిన రోడ్స్ అయితే చిరాకు వచ్చేస్తుంది. సో అందుకు మెయిన్ అది రీజన్ ఈ రూట్లో రావడానికి. కొంచెం లాంగ్ అయినా కూడా కొంచెం స్మూత్గా వెళ్ళిపోతే బెటర్ కదా అని, డిస్టెన్స్ ఎక్కువైనా సరే. అలా ఇంకోటి ఆలోచించామంటే తమిళనాడు ఫుడ్ కూడా టచ్ చేయొచ్చాను. నేను చాలా రోజులైంది తమిళనాడు ఫుడ్ టచ్ చేసి. అలాగా 2 విధాలుగా ఆలోచించాం. మార్నింగ్ టిఫిన్ తిన్నాం కదా ఆనందభవన్లో, సూపర్ ఉంది. మొత్తం 5 ఐటమ్స్ ఇచ్చాడు మినీ టిఫిన్ అని చెప్పి. 105 రూపీస్ కాస్ట్ అది. ఇడ్లీ, వడ, నెక్స్ట్ కేసరి బాత్, పొంగల్, మసాలా దోశ 105 రూపీస్కి అది చాలా హ్యాంగ్ చేశాడు. అదే మొత్తం 5 ఐటమ్స్ కదా. తర్వాత ఒక ఫిల్టర్ కాఫీ కూడా తాగాం. ఫిల్టర్ కాఫీ కూడా చాలా బాగుంది. జంక్షన్లో ఉంది, ఫుల్ రెడ్ సిగ్నల్స్ వేస్తాను. మిస్సేనా? నెక్స్ట్ ఇంకో టోల్ గేట్ ఉన్నట్టు దగ్గరలో. నేను ఒకటి బాగా గమనించింది అంటే ఇలాగ కాస్ట్లీ కార్స్ ఏవైతున్నాయో ఆడీస్, బెంజ్, ఇవన్నీ కూడా ఎక్కువ పీవై రిజిస్ట్రేషన్ కనిపిస్తున్నాయి. ఇందాక కూడా ఒకటి PY05 రిజిస్ట్రేషన్ కనిపించింది, PY01 మళ్ళీ 2 రిజిస్ట్రేషన్ కార్స్ అయితే కనిపించినాయి. ఏదో బిచ్చగాడి సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, అది గుర్తొస్తుంది నాకు. కానీ వెహికల్ అయితే మాత్రం చాలా బాగుంది. Q7 ఇది ఆడీలో. అసలు ఆడీ అంటారు, ఔడీ అంటారు యాక్చువల్గా. ఔడీ అనే స్పెల్ చేయాలి. మనం ఏంటంటే క్యాజువల్గా ఆడీ అంటాం అనమాట. కానీ ఓవర్టేక్ చేయగలుగుతాం. బా ఏముంది వ్యూ అసలు, హైలైట్ అసలు. మొత్తం కోకోనట్ ట్రీస్, వెనకాల కొండలు, చాలా చాలా బాగుంది వ్యూ అయితే మాత్రం. ఇక్కడి నుంచి మనం కుప్పం కూడా వెళ్ళిపోవచ్చు. లెఫ్ట్కి వెళ్తే కుప్పం అనమాట. వ్యూ మాత్రం అసలు సూపర్గా ఉంది. ఏముందబ్బా వ్యూ అసలు. మెయిన్గా ఈ రూట్ రావడానికి ఇదే చెప్పాను కదా, 10 years బ్యాక్ ఒకసారి KSRTC బస్సు వచ్చినప్పుడు నాకు నేచర్ అయితే బాగా నచ్చింది ఈ రూట్లో అని. ఇది మా నెక్స్ట్ టోల్ గేట్. ఇది 4వ అనుకుంటా ఈరోజు. ఎత్తున్నాను ఎత్తు. ఓకే చలో. ఈ హైవే మాత్రం సూపర్గా ఉంది. కొబ్బరి బొండాలు ఉన్నాయి, కొబ్బరి బొండాలు పెద్ద ఉన్నాయి, పెద్ద. ఓకే చిన్న బ్రేక్, దాని అదా వెయిటింగ్. అంబూర్ అయితే వచ్చేసాం. నీకు తెలుసు కదా, ఇందాక చెప్పాను అంబూర్ బిర్యానీ చాలా చాలా ఫేమస్ ఇక్కడ. నేను ఎక్కడ తిన్నా అంటే అంబూర్ బిర్యానీ మైసూర్లో తిన్నా, అక్కడ నాకు బాగా నచ్చింది. కానీ ఇప్పుడు ఏంటంటే ఇంకా టైం అవ్వలేదు, లంచ్ టైం అనేది కొంచెం అవ్వలేదు కాబట్టి అంబూర్లో అయితే తినట్లేదు. చూడండి ఇది హైవే, ఆ పక్కనేమో రైల్వే ట్రాక్. అది చాలా రేర్గా వస్తాం హైవే పక్కన రైల్వే ట్రాక్స్. ఇప్పుడు టువర్డ్స్ వెల్లూరు వెళ్తున్నాం, అంబూర్ అయితే దాటేసాం. బాగుంది వ్యూ అయితే, గ్రీనరీ అంతా కూడా చాలా బాగుంది. అదిగోండి ఇప్పుడు రైట్ సైడ్ మీకు రైల్వే ట్రాక్ అయితే కనిపిస్తుంది. ట్రైన్ వస్తే బాగున్నాం, చాలా బాగుంటుంది చూడడానికి. ఫుల్ గ్రీనరీ. ఈ ఏరియా ఏంటో కానీ చాలా బాగుంది. పక్కన చిన్న నదిలా ఉంది, స్వీట్ వాటర్ అనుకుంటా. ఏముందప్ప హైవే. ఈ హైవే ట్రాక్ చూడండి, అసలు వెనకాతల వ్యూ చూడండి. మళ్ళీ నాకు వైజాగ్ గుర్తొస్తుంది. అన్న
గన్నవరం నుంచి వైజాగ్ వెళ్ళేటప్పుడు కూడా ఇలాగే హైవే ఉంటుంది, వెనకాల కొండల్లో కనిపిస్తాయి, చాలా బాగుంటుంది వ్యూ. మళ్ళీ సేమ్ అలాగే నాకు ఇక్కడ అనిపిస్తుంది. ఈ హైవే మాత్రం ఎరగేస్తుంది అసలు. నేచర్ లవర్స్కి పర్ఫెక్ట్ హైవే రైడ్. అదృష్టం ఏంటంటే రోడ్స్ చాలా బాగున్నాయి. ఇదే రూట్లో మనకి కాంచీపురం కూడా వస్తుంది. కాంచీపురం కూడా చాలా చాలా బాగుంటుంది. మెయిన్గా టెంపుల్స్, శారీస్ కానీ సూపర్ అమేజింగ్ అసలు. కాంచీపురం మన టైం ఉంటే లోపలికి వెళ్తాం, లేకపోతే లేదు హైవేలోనే వెళ్ళిపోతాం. హోటల్ ఆనంద్ అసలు. నెక్స్ట్ ఎక్కడైనా తీసుకోవాలి లంచ్ బ్రేక్, ఎక్కడో చూడాలి. ఇంకా మేము కూడా డిసైడ్ అవ్వలేదు. వెల్లూరు ముందు అయితే కొంచెం ఏమైనా మంచిగా ఉంటాయి హోటల్స్, అక్కడైతే ప్లాన్ చేస్తున్నాం. ముందేమో హ్యారియర్, ఇటుపక్కేమో ఫార్చ్యూనర్, అండ్ ఆ పక్క మన తమిళనాడు స్పెషల్ బస్. ఏరియా అంటే తెలియదు కానీ వెల్లూరుకి ఒక 20-25 కిలోమీటర్స్ ముందు ఉన్నాం. మొత్తం అంతా కూడా చాలా పచ్చగా ఉంది, ఫుల్ కోకోనట్ ట్రీస్. ఇటు చూసినా కొబ్బరి చెట్లు. నేచర్ లవర్స్కి హైలైట్ ఇది. మొత్తం కొబ్బరి చెట్లు కనిపిస్తున్నాయి. మనకి ఈశ్వరి కోనసీమలో కోకోనట్ ట్రీస్ ఎలా ఉంటాయి, సేమ్ అలాగే ఉన్నాయి. ఇంతకు ముందు కూడా కొబ్బరి బొండ తాగాం కదా, చాలా బాగుంటుంది. వెట్టువనం ఏరియా కట్టెలాలి. ఇంకేదో జంక్షన్ వస్తుంది. ఇక్కడ మెయిన్గా తమిళనాడు అంటే ఫెస్టివల్స్, పండుగలు మాత్రం చాలా బాగా జరుపుకుంటారు. ఉన్నోరు లేనోరు అనే తేడా ఉండదు, కానీ పండుగలు మాత్రం చాలా బాగా జరుపుకుంటారు. అదొకటి బాగా నచ్చుతుంది ఇక్కడ తమిళనాడులో. మళ్ళీ ఇంకో టోల్ గేట్ వచ్చింది. ఈరోజు మొత్తం ఇది 5వ టోల్ గేట్ మేము వచ్చింది అంటాం. బెంగళూరు నుంచి ఈ పాయింట్కి వస్తున్నాం కదా, 5th టోల్ గేట్ ఇది. ఎంత 90 రూపీస్. పల్లికొండ టోల్ ప్లాజాలో ఉన్నాం ఇక్కడ. ఫాస్ట్ ట్యాగ్. ఇక్కడ పర్లేదు, ఈ టోల్ గేట్ కొంచెం ఫ్రీగానే ఉంది. స్ట్రీట్ ఫుడ్ అంటే ఉంటే బాగున్నాం ఈ టోల్ గేట్స్ దగ్గర. బాగుంటుంది, ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఉన్నాయి ఇక్కడ ఏదో పళ్ళు అమ్ముతున్నారు, జాంకాయలు అమ్ముతున్నారు. చూద్దాం ముందు వచ్చారా పెద్ద జాంకాయలు. అబ్బో, వెల్లూరు దగ్గరలోకి వచ్చేసాం. సో వెల్లూరు వెళ్ళాలంటే లెఫ్ట్కి వెళ్ళి లోపలికి వెళ్ళాలి. మనం ఇప్పుడు చెన్నై వెళ్తున్నాం కాబట్టి స్ట్రైట్ వెళ్ళిపోవడం. చెన్నై ఇంకో 140-150 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి. రైట్ సైడ్ ఏదో టెంపుల్లా ఉంది, చాలా బాగుంది. ఇప్పుడు మేము కాంచీపురంకి దగ్గర ఒక 40 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతాం కాంచీ. ఇది మా నెక్స్ట్ టోల్ గేట్, ఇది 6వది. ఈ టోల్ ప్లాజా పేరేంటే చెన్న సముద్రం టోల్ ప్లాజా. రోడ్
రోడ్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. ఈ టోల్ గేట్ చాలా ఉన్నాయి, కానీ ఇక్కడ ఎంత ఛార్జ్ చేస్తున్నారంటే 45 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. కాంచీపురం వెళ్తే అక్కడ ఫుడ్ ప్లాన్ చేసుకోవడం. ఇంకా ఎదురుగా మీకు వెహికల్ కనిపిస్తుంది కదా, TN02 AV 5924. దాంట్లో అయితే కుక్కలు ఉన్నాయి. మధ్య సీట్లో ఒకటి తెల్ల కుక్క ఉంది, వెనకాల సీట్లో ఒక కుక్క ఉంది. ఈ హైవే అంతా కూడా ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఇది కూడా మొత్తం 6 లేన్ అవుతుంది. సో ముందు నుంచి కూడా చూస్తున్నాం, అంతా కన్స్ట్రక్షన్ వర్క్ అంతా జరుగుతుంది. ఇది కూడా 6 లేన్ అయిపోతుంది. ఇంతకుముందు 4 లేన్ ఉండేది, టోటల్ 6 లేన్ చేస్తాం. ఇక్కడ దగ్గరలో KFC కూడా ఉంది. ఇక్కడ నుంచి 6 minutes డ్రైవ్. ఇంకా KFC గురించి చెప్పాం కదా, ఈ పాయింట్కి రీచ్ అయ్యాం. నెక్స్ట్ కాంచీపురంలో ఇక్కడ ప్రకాష్ సిల్క్స్ అనేది చాలా చాలా ఫేమస్. ఎందుకు తెలిసింది కదా, టెంపుల్స్తో పాటు చీరలు ఫేమస్ అని. ప్రకాష్ సిల్క్స్ అనేది చాలా చాలా ఫేమస్ ఇక్కడ. మా ప్లాన్లో చిన్న చేంజ్, మా ఫ్రెండ్కి చెంగల్పట్టులో పని ఉందంట. అందుకని కాంచీపురం నుంచి ఇప్పుడు చెంగల్పట్టు వైపు వెళ్తున్నాం. చెంగల్పట్టు ఇక్కడ నుంచి ఒక 45 kilometers, ఒక 1 hour జర్నీ అవుతుంది. చెంగల్పట్టు గురించి చెప్పాలంటే ఫస్ట్ హీరో అజిత్ గురించి మాట్లాడారు. అజిత్ వాళ్ళ సొంత ఊరు చెంగల్పట్టు. సో అలా నాకు చెంగల్పట్టు నుంచి కొంచెం ఐడియా ఉంది. అండ్ ఇంతకుముందు నేను లోకల్ ట్రైన్స్లో కూడా చెంగల్పట్టు గురించి విన్నాను. చెంగల్పట్టు దాకా ఈ లోకల్ ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో అవి ట్రావెల్ చేసాం. ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, అదేదో Take the next right onto Ramanujapuram Road. సో హైవే నుంచి మేము కట్ అవుతున్నాం. చెంగల్పట్టు వెళ్ళాలి కాబట్టి Head east on National Highway హైవే 48. నుంచి కట్ అవ్వాలి. ఇంతవరకు హైవేలో వచ్చాం, ఇప్పుడేమో సింగిల్ రోడ్లోకి వచ్చాం అనమాట. కొంచెం కష్టమే ఇలా ఉండే సింగిల్ రోడ్ అయితే. ఇక్కడ నుంచి 40 kilometers చూపిస్తుంది చెంగల్పట్టు. ఓ మై గాడ్. ఇక్కడ ఏమో ఇండస్ట్రీస్ ఉన్నాయి, కొంచెం కొంచెం కనిపిస్తున్నాయి, పెద్ద ఇండస్ట్రీస్. సింగిల్ రోడ్ అయినా చాలా బాగుంది. అండ్ చుట్టుపక్కల కూడా ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇప్పుడే ఒక TVS లాజిస్టిక్స్ పార్క్ ఒకటి చూసాం. ఒక చిన్న సైజ్ బ్రిడ్జ్ కూడా ఉంది కదా. బాగుంది, పెద్ద చెరువు ఉంది ఇక్కడ పక్కన. చిన్న చిన్న పల్లెటూరు నుంచి వెళ్తున్నాం, కానీ చాలా బాగుంది. ఇక్కడ మెయిన్గా టెంపుల్స్ అవి బాగా కనిపిస్తున్నాయి. ఏదో ఇది చిన్న కాలువ టైప్ ఏదో ఉంది. మొత్తం అటు ఇటు పొలాలు, మధ్యలో చిన్న రోడ్డు. In 400 meters, turn left. సరే గూగుల్ నాట్లేసే టైం ఇది. కానీ బాగుంది. ఇందాక హైవేలో వచ్చి బోర్ కొట్టేసింది. ఇప్పుడు సరదాగా Take the చెంగల్పట్టు next left. వర్క్ ఉండడం వల్ల ఈ లోపలికి వచ్చాం. ఇప్పుడు లెఫ్ట్కి తిరగాలి. రోడ్ ఎక్కడ? రోడ్ ఇక్కడ చిన్న సైజు వాలీబాల్ కోర్ట్ కూడా ఉంది. Continue for 3 kilometers. ఓకే గూగుల్. ఇక్కడ ఊరు వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు. చాలా రోజులు ఇలా చూసి విలేజ్లో క్రికెట్. మొత్తం ఫుల్ గ్రీనిష్గా ఉంది. మళ్ళీ ఇప్పుడు ఒక స్టేట్ హైవే 120కి వచ్చాం. ఇది కూడా మళ్ళీ 6 లేనే. మళ్ళీ ముందు ఎక్కడో డైవర్షన్ ఉన్నట్టు ఉంది. ఇది ఎంత ఉంటుందో అయితే తెలియదు, కానీ బాగుంది. ఇక్కడ మధ్యలో కూడా ఏదో తీర్థం జరుగుతుంది. మేమైతే అది కవర్ చేయలేదు, కానీ చాలా ఎక్కువ మంది జనాలు ఉన్నారు. సో ఇప్పుడేమో మేము వలాజాబాద్కి వచ్చాం. ఇక్కడ నుంచి మేము లెఫ్ట్కి వెళ్ళాలి. ఎక్కడ చూసిన పార్టీ జెండాలు మాత్రం మంచి హైట్లో ఉన్నాయి. ఎదురు కనిపిస్తుంది సరే, పెద్ద జెండా. స్ట్రైట్గా రోడ్ అయితే మాత్రం బాగుంది. ఇప్పుడు మేమైతే లెఫ్ట్కి వెళ్ళాలి. ఇదే సింగిల్ రోడ్ అనుకుంటా,
చూస్తే తెలిసిపోతుంది. ఓహో, వలజాబాద్ పెద్దూరులో ఉంది అది. ఫస్ట్ టైం ఇవన్నీ చూడడం. ఈ ఏరియాకి ఎప్పుడు రాలేదు. పెద్దూరే. ఒకటి నేను గమనించింది ఏంటంటే ఎవరు కూడా మాస్కులు పెట్టుకోవట్లేదు. మ్యాక్సిమం ఒకరిద్దరు తప్ప మ్యాక్సిమం ఎవరు అయితే పెట్టుకోవట్లేదు మాస్కులు. ఇక్కడ తిప్పుతున్నారు లారీ వాళ్ళు, బస్సు వాళ్ళు వ్యవస్థ తిప్పుతున్నారు. అసలు గోతులు ఒకటి ఉన్నాయి ఈ రోడ్లో. చూసారా ఎలా తిప్పుతున్నారా? వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్, పులియంబాకం, కాంచీపురం. తనే ఒక కాలేజ్ అయితే కనిపించింది లోపల. పార్టీ కమింగ్. ఇందరికి ఫుల్ లారీస్ వచ్చేవి. ఎందుకంటే పక్కన ఒక నదిలో ఉంది. ఇసుక తీసుకెళ్ళడానికి లారీస్ అన్నీ ఎక్కువ ఉండేవి. అందుకే రోడ్స్ కూడా బాగాలేవు ఆ మధ్యలో. ఇప్పుడు మాత్రం కొంచెం ప్రశాంతంగా ఉంది. ఉల్లవూర్. ఇక్కడ ఏదో రైల్వే స్టేషన్ కూడా ఉంది. అందరికైతే రోడ్స్ అయితే బాగున్నాయి. ఇక్కడి నుంచి ఇంకో 20 minutes అయితే రీచ్ అయిపోతాం చెంగల్పట్టు. పక్కన కొన్ని ట్రైన్ ఆగి ఉంది, గూడ్స్ది. కనిపించట్లేదు. ముందు బైక్ కూడా పగులుతున్నాడు, మామూలుగా ఉండట్లేదు. అది క్లియర్గా మీకు విజిబుల్గా కూడా కనిపిస్తుంది. మ్యాక్సిమం దగ్గర వచ్చాం చెంగల్పట్టుకి. ఇంకో 10 minutes వెళ్ళిపోతాం. సర్కార్ ఎక్స్ప్రెస్ అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఈశ్వర్ వెళ్తుంది కదా సర్కార్ ఎక్స్ప్రెస్. చెన్నై అవుటర్ రింగ్ రోడ్కి దగ్గరలో ఉన్నప్పుడు మాకు ఈ వెహికల్ అయితే కనిపించింది. చూసైతే నేను షాక్ అయ్యాను. చాలా బాగా అనిపించింది. అయితే ఇక్కడ మా ఫ్రెండ్ అయితే ఇది స్పెషల్గా కస్టమైజ్ చేసి చేయించుకుంటున్నారంట టొయోటో వాళ్ళతోని. దీని పేరు కమ్యూటర్ అండ్ దీని టోటల్ కాస్ట్ ఎంతంటే 58 lakhs. సో మొత్తానికి చెన్నై అవుటర్ రింగ్ రోడ్ అయితే వచ్చేసాం. మళ్ళీ సిటీలోకి వెళ్తే చాలా ట్రాఫిక్ అని చెప్పి అవుటర్ రింగ్ రోడ్ వైపు అయితే వచ్చేసాం. యాక్చువల్లీ ఎక్కడంటే అవుటర్ రింగ్ రోడ్ నుంచి డైరెక్ట్గా మనం రెడ్ హిల్స్ ఉంటుంది కదా, రెడ్ హిల్స్ వైపు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అవుటర్ రింగ్ రోడ్ నుంచి. కాబట్టి చాలా టైం అయితే సేవ్ అవుతుంది. అండ్ రోడ్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ మధ్యలో ఏం కూడా టోల్ ఫీ లాంటిది ఏమీ లేదు. సో హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఈ చెన్నై అవుటర్ రింగ్ రోడ్ నుంచి మనం ఈ నెల్లూరు హైవే వైపు వెళ్తున్నాం. కానీ ఈవినింగ్ ఆ వ్యూ చూడండి, ఎక్సలెంట్గా ఉంది అసలు. ఎందుకంతా కూడా నైట్ టైం ట్రావెల్ చేసేవాళ్ళం. సో ఫర్ ద ఫస్ట్ టైం నేను కూడా ఈవినింగ్ ఎలా ఉంటుందని చూస్తున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ రోడ్స్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 6:15 అవుతుంది. యాక్చువల్లీ మేము ఇంకా ముందే వచ్చేయాలి. మేమేం చేసామంటే మా ఫ్రెండ్కి పని ఉందని చెప్పి కాంచీపురం నుంచి చెంగల్పట్టు వైపు వెళ్ళాం. చెంగల్పట్టులో దగ్గర ఒక 1/2 hour బ్రేక్ అక్కడ పడింది. అక్కడ మధ్యలో కొంచెం ఫుడ్ అనేది తిన్నాం. మళ్ళీ చెంగల్పట్టు నుంచి ఇటు చెన్నై అవుటర్ రింగ్ రోడ్ వైపు వచ్చేసాం. అందుకే కొంచెం లేట్ అయితే అయింది. లేకపోతే చెన్నై ఒక 2 hours ముందే రీచ్ అయిపోయేవాళ్ళం. కానీ రోడ్ సైడ్ అయితే చాలా బాగుంది. నైట్ టైం చెన్నై అవుటర్ రింగ్ రోడ్ వ్యూ ఎలా ఉందో చూడండి. సో మధ్యలో కరెక్ట్గా మీరు గమనిస్తే ఎక్కడో పాయింట్ 2 కలుస్తున్నట్టు అనిపిస్తుంది. అందుకే ఫుటేజ్ అయితే తీసాను నేను. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ లాగా అనిపిస్తుంది. కానీ కంపేర్ చేసుకుంటే హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్తో చెన్నై అవుటర్ రింగ్ రోడ్ ఏది బెటర్ అని అడిగితే మాత్రం హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడే నాకు బాగా నచ్చింది. ఎందుకంటే చాలాసార్లు దాని మీద ట్రావెల్ చేసాం. చెన్నై అవుటర్ రింగ్ రోడ్ కూడా చాలాసార్లు ట్రావెల్ చేసినా కూడా ఎందుకో అది హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ అయితే మనకి బాగా కనెక్ట్ అయింది నాకు. అండ్ ఇంకోటి ఇక్కడ చెన్నై అవుటర్ రింగ్ రోడ్ నుంచి మనం మహాబలిపురం కూడా వెళ్ళిపోవచ్చు. సిటీకి టచ్ చేయకుండా చెన్నై అవుటర్ రింగ్ రోడ్ నుంచి మనం ఎప్పుడైనా సరే ఆంధ్ర నుంచి వస్తున్నప్పుడు రెడ్ హిల్స్ నుంచి డైరెక్ట్గా ఇలా వచ్చేసి మహాబలిపురం వెళ్ళిపోవచ్చు. అదొక అడ్వాంటేజ్ అవుతుంది. చాలా టైం కూడా సేవ్ అవుతుంది మహాబలిపురం ప్లాన్ చేసుకుంటే. సో మొత్తానికి నెల్లూరు హైవేలోకి వచ్చేసాం. నాయుడుపేట కూడా ఇప్పుడు క్రాస్ అయ్యాం. సో తిరుపతి వెళ్ళాలంటే ఇక్కడ నాయుడుపేట నుంచి మనం డైవర్ట్ అవ్వాలి. అండ్ మధ్యలో రోడ్ అయితే చాలా వరకు పాట్ హోల్స్ అయితే ఉన్నాయి. అండ్ మధ్యలో చాలా వరకు డ్యామేజ్ అయింది. మేబీ వర్షాల వల్ల రోడ్ అయితే కొంచెం పాడైంది. అందుకే మేము హైవేలో వచ్చేస్తున్నాం. ఇది మాత్రం సూపర్గా ఉంది హైవే అయితే మాత్రం.
ఇక్కడ డిన్నర్ కానీ ఆర్కే ఫ్యామిలీ రెస్టారెంట్ నెల్లూరు దగ్గర ఉంది. ఇది నెల్లూరు హైవేలో లెఫ్ట్ సైడ్ మనకు వస్తుంది, ఒక పెట్రోల్ బంక్ పక్కన. ఇక్కడ మీల్స్ అయితే నేను తిన్నాను, ఫుడ్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. ఇప్పుడే విజయవాడ అయితే క్రాస్ అవుతున్నాం. ఇది విజయవాడ మెయిన్ హైవే టువర్డ్స్ మనకి బెంజ్ సర్కిల్ వెళ్తుంది రోడ్డు. మిడ్ నైట్ అయిపోయింది, చాలా లేట్ అయిపోయింది యాక్చువల్గా. మధ్య ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ అయితే తీసుకున్నాం, అందుకే లేట్ అయింది. సో ఫైనల్గా రావులపాలెం అయితే రీచ్ అయిపోయాం. ఇది రావులపాలెం బ్రిడ్జ్ మీరు చూస్తుంది. ఎర్లీ మార్నింగ్ 4:40 అవుతుంది. యాక్చువల్గా మేము అనుకున్న ప్లాన్కి ఒక 3 hours లేట్ అయితే అయింది. కాంచీపురం నుంచి మా ఫ్రెండ్కి వర్క్ ఉండడం వల్ల ఒక 2 hours అక్కడ బ్రేక్ పడింది. నేను మధ్యలో ఒక 1 hour పవర్ న్యాప్స్ లాగా తీసుకున్నాం, అందుకే కొంచెం లేట్ అయింది. సో ప్రస్తుతానికి రావులపాలెం అయితే మేము అనుకున్న డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయాం.